పిల్లలు తెలిసి తెలియక ఎన్నో తప్పులు చేస్తుంటారు. తల్లిదండ్రులు మంచి మనసుతో ఆ తప్పులను క్షమిస్తూ వస్తూ ఉంటారు. కానీ "మొక్కై వంగనిదేం రానై వంగున" అన్నట్లు చిన్నతనంలోనే మనం వాళ్ళ తప్పులను గనుక సరిదిద్దకపోతే వాడు ఈ సమాజంలో ఒక దుర్భరమైన పరిస్థితిలోకి జారుకునే అవకాశం ఎంతైనా ఉంది. ఇక్కడ ఒక ధనవంతుడున్నాడు. చాలా డబ్బున్న వ్యక్తి. తనకు ఇద్దరు కొడుకులు. అయితే ఇతను ఆ ఇద్దరిని కూడా చాలా ప్రేమగా చూసుకుంటాడు. చాలా బాగా చూస్తున్నాడు. అతి గారాబం అనమాట పిల్లల పైన. అలా చూస్తున్న సందర్భంలో పెద్దవాడు మంచి అలవాట్లతో బాగా పెరుగుతున్నాడు. ఈ చిన్నవాడేంటంటే అల్లరి చేష్టలు అలా చేస్తూ తిరుగుతూ ఉన్నాడు. తండ్రి అనుకున్నాడు పోనీలే చిన్న పిల్లోడే గదా అని చెప్పేసి అనుకుంటాడు. అయితే వాళ్ళు అలాగే పెరిగి పెద్దవాళ్ళవుతున్నారు. కాస్త పెద్ద ఏజ్ వచ్చింది. వీడు చదువు మానేశాడు. ఇంకా అంత చెడు స్నేహితులు, అల్లరి చిల్లరగా తిరగడం ఇలా అయిపోయాడు చిన్నోడు. పెద్దోడేమో చక్కగా చదువుకున్నాడు. తండ్రి చేస్తున్నటువంటి వ్యాపారంలో తండ్రికి సహాయం చేస్తూ తండ్రికి తోడుగా ఉన్నాడు. అతడు ఇంకా బిజినెస్‌లో తండ్రికి సహాయం చేసుకుంటూ చక్కగా బ్రతుకుతున్నాడు. ఈ పెద్దవాడికి ఏంటంటే మొత్తం అంతా చెడు స్నేహితులు ఎక్కువైపోయారు. చెడు అలవాట్లు ఎక్కువైపోయినాయి. ఇలా ఉన్న సందర్భంలో ఒకరోజు ఎళ్లి ఇంకా వాళ్ళ నాన్నగారిని అడుగుతాడనమాట. నాన్నగారు మన ఆస్తి ఉంది గదా! అందులో నాకియ్యాల్సిన వాటా నాకిచ్చేస్తే నేను విదేశాలకి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. నా ఆస్తి నాకిచ్చేసేయండి అని చెప్పేసి తండ్రిని వెళ్లి అడుగుతాడు. అప్పుడు తండ్రి చెప్తాడు, "నాన్న వద్దు నాన్న, నువ్వు నీకింకా లోక జ్ఞానం లేదు. ఈ సమాజంలో అందరూ మంచివాళ్ళే ఉండరు. అందులోనూ నీ స్నేహితులంత మంచివాళ్ళు కాదు. నిన్ను మోసం చేస్తారు. వద్దు నాన్న, నువ్విప్పుడు ఈ డబ్బు గురించి అడగకు. నీకేం కావాలన్నా నేనిస్తున్నాను గదా!" అని చెప్పేసి అంటారు. "అవన్నీ కథలు నాకేం చెప్పకు. ఆస్తిలో వాటా పంచిచ్చేసేయి. నేను విదేశాలకెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఇంకా అంతే" అని చెప్పేసి చెప్పేస్తాడు. తండ్రి ఇంక చేసేదేం లేక చిన్న కొడుకుకి ఏదైతే రావాల్సిందుందో ఆ వాటా తనది తనకు ఇచ్చేస్తాడు. పెద్ద కొడుకు ఇక్కడ తండ్రితో ఉంటాడు. చక్కగా సంతోషంగా తన జీవితాన్ని సాగిస్తూ ఉంటాడు. వీడు చిన్నవాడు తన ఆస్తినంతా కూడా అమ్ముకొని, ఆ డబ్బులంతా తీసుకొని, తనతో పాటు కొంతమంది స్నేహితులను కూడా తీసుకొని తను విదేశాలకెళ్ళిపోతాడు. అందరూ కలిసి వెళ్ళిపోయిన తర్వాత అలా కొన్ని రోజులు ఆ డబ్బు ఉంది కదా! తన దగ్గరున్న డబ్బును ఉపయోగించుకొని తను, తన స్నేహితులు అందరూ సరదాగా అక్కడ ఎంజాయ్ చేస్తూ బాగా గడుపుతారు. అలా కొన్ని రోజులు గడుపుతారు. ఆ తర్వాత అతడి దగ్గరున్న డబ్బు మొత్తము అయిపోయింది. ఒకరోజు డబ్బయిపోయినప్పుడు తను వాళ్ళ స్నేహితులున్నారు గదా! వాళ్ళని అడుగుతాడనమాట. "ఒరేయ్! ఇన్ని రోజులు నా దగ్గర చాలా డబ్బులున్నాయి. నేను అన్ని ఖర్చులు నేనే పెట్టాను. అందరికీ నేను ఇప్పటివరకు చాలా ఖర్చు పెట్టాను కదా! ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేరురా! నాకెవరైనా మీరు హెల్ప్ చేయగలరా?" అని చెప్పేసి అడుగుతాం. అలా అడగగానే వాళ్ళందరూ ఆలోచించుకుంటారు. అమ్మో! వీడు ఇప్పటివరకు మనకు చాలా ఖర్చు పెట్టాడు. తిరిగి అవన్నీ అడిగితే మనం ఎక్కడి నుండి ఇయ్యగలుగుతాం వీడికి? అయినా అంత డబ్బు మనం ఇయ్యలేం గదా! మనకు ఎన్నో రోజులుగా ఎంతో ఖర్చు పెట్టాడు. ఇప్పుడు వీడితో ఉండడం కరెక్ట్ కాదు అని చెప్పేసి స్నేహితులంతా కూడా వాడినొదిలేసి దూరంగా ఎళ్ళిపోతారు. తిరిగి ఎక్కడ డబ్బులు ఇయ్యాల్సొస్తుందా అని చెప్పేసి అందరూ తన నుండి దూరం అయిపోతారు. అలా అయిపోయినంక తను చిన్నప్పటి నుండి చక్కగా చదవలేడు. ఎక్కడికెళ్ళినా ఏ ఉద్యోగం చేసుకోలేడు. ఎవరు ఉద్యోగం ఇయ్యరు. అంత జ్ఞానం కూడా లేదు. ఉద్యోగం సంపాదించుకునే అంత జ్ఞానం కూడా లేదు. ఉన్న డబ్బులు ఖర్చు పెట్టుకొని ఏదో సరదాగా తిరిగాడు. తర్వాత తనింకా ఏం చేయాలో అర్థం కాదు. 2, 3 రోజులు అలాగే పస్తులుంటాడు. ఆ తర్వాత ఏం చేయాలా అని చెప్పేసి ఆలోచిస్తుంటాడు. తనకేమీ అర్థం గాదు. అలసిపోతాడు. అటు ఇటు తిరుగుతాడు. వారం రోజులు గడిచిపోతుంది. ఆకలేస్తుంది. తనకెక్కడ ఉండడానికి ఇల్లు లేదు. తినడానికి ఆహారం లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ సమయంలో ఇంకా తను ఎక్కడికైతే వెళ్ళాడో ఆ దేశంలో కరువొచ్చింది. జనాలకి ఆహారం దొరకడమే కష్టమైపోయింది. ఎక్కడ కూడా ఒక్క మెతుకు దొరకాలి అంటే కష్టమైపోయింది. బాగా డబ్బున్న వాళ్ళు మాత్రమే కడుపు నిండా తినగలుగుతున్నారు. అటువంటి సమయంలో ఇతనికి ఇంకా ఆహారం దొరకడం అంటే మహా కష్టమైపోయింది. ఏం చేయాలా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే వాళ్ళని వీళ్ళని ఏదైనా పని ఉందా అని అడిగితే ఎవరు కూడా ఏ పని ఇయ్యడానికి ఇష్టపడట్లేదు తనని చూస్తే. తర్వాత ఒకతను వెళ్తుంటాడు. తన దగ్గర కొన్ని పందులుంటాయన్నమాట. తను అక్కడి నుండి వెళ్తూ ఉన్న సమయంలో ఈ అబ్బాయి అడుగుతాడు, "మీ దగ్గర ఏమైనా పని ఉంటే ఇస్తారా నాకు?" అని చెప్పేసి అడుగుతాడు.
అడిగినప్పుడు అతను అంటాడు, నా దగ్గర కొన్ని పందులున్నాయి, నువ్వు వాటిని మేపుతావా మరి, ఆ పందులను కాయాలి అని చెప్పేసి అంటాడు. ఇతడు ఆలోచిస్తాడు, ఆ పందులను నేను కాయడం ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తాడు. కానీ వేరే దేశంలో వెళ్ళినప్పుడు తనకు పని లేదు, ఏం చేయాలో ఎవ్వరు తెలిసిన వాళ్ళు లేదు. ఆకలేస్తుంది, ఆ ఆకలికి తట్టుకోలేక ఏదో ఒక పని చెయ్యాలి అని చెప్పేసి తను సరే చేస్తాను, ఈ పందులను నేను రోజు మేపుతాను అని చెప్పేసి అంటాడు. అన్నాక అని చెప్పి తను లోపలికి వెళ్ళిపోతాడు. వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో ఉన్నటువంటి కొంతమంది పని వాళ్ళు ఏం చేస్తారు అంటే, కొంచెం పాడైపోయినటువంటి ఆహారాన్ని, అన్నము పురుగులు ఉంటాయి అందులో పాడైపోతుంటుంది, అది తీసుకొచ్చి పందులకు పెడదామని చెప్పేసి ఆ ఇంటి బయట పెడతారు. ఇతను ఆకలికి తట్టుకోలేక, చాలా రోజులైంది కదా ఆహారం తినక, ఆ ఆకలికి తట్టుకోలేక ఆ అన్నం చూడగానే వెళ్ళి ఆ అన్నాన్ని తినేస్తాడు. తిన్న తర్వాత ఇంకా ఆ పందులను తీసుకొని వెళ్ళి వాటిని కాపలా కాయడం అలా చేస్తాడు. కొన్ని రోజులు తనకి ఎవరు ఉచితంగా ఆహారం పెట్టారు, పని ఇచ్చారు అని అంటే వెంటనే డబ్బులు ఇయ్యరు కదా, మరి నెల గడవాలి. అన్ని రోజులు ఇంకా తను వాళ్ళు పడేసింది, ఆ పందుల కోసం వేసిన ఆహారము అది ఇది తీసుకొని తింటూ తను జీవిస్తూ ఉంటాడు. ఆ తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత మరి పందులు కాసినంత డబ్బులు వస్తుంటాయి కదా, అలా కొన్ని డబ్బులన్నీ కూడా తను కూడబెట్టుకుంటాడు. కూడబెట్టుకొని తను ఆలోచిస్తాడనమాట ఆ పందులు కాస్తున్నప్పుడు, నేనేంటి, నా జీవితం ఏంటి, మా నాన్నగారు చాలా ధనవంతుడు, మా ఇంట్లో ఎంతోమంది పని వాళ్ళు ఉంటారు, మా నాన్నగారు ఆ పని వాళ్ళకు కూడా ప్రతిరోజు వేడి వేడి ఆహారాన్ని అందిస్తారు. ఎంతోమంది పని వాళ్ళు మా ఇంట్లో భోజనాలు చేస్తారు, రకరకాల వంటకాలు వాళ్ళందరికీ కూడా మా ఇంట్లో తినడానికి ఇస్తారు. అలాంటిది ఈ పందులు తినే ఆహారం తిని బ్రతకాల్సి వచ్చిందే నేను ఈరోజు, నా జీవితం ఎంత దీనంగా తయారైపోయింది, ఏంటి అసలు నా పరిస్థితి ఏంటి, కేవలం నేను మా నాన్నగారి మాట విననందుకే ఈరోజు నా జీవితం ఇలా అయ్యింది కదా అని చెప్పేసి అప్పుడు ఆలోచించడం మొదలు పెడతాడు. ఇంకా నేను ఇక్కడ ఉండడం సరికాదు, ఈ జీవితాన్ని నేను అనుభవించలేను, నేను మా నాన్నగారి దగ్గర ఉంటే నేను మహారాజులా ఉండేవాణ్ణి, అలాంటిది ఇక్కడ నేను ఇలాంటి బ్రతికి ఎలా బ్రతకగలుగుతాను అని చెప్పేసి అనుకుంటాడు. అనుకొని అక్కడి నుండి బయలుదేరి మళ్ళీ స్వదేశానికి వచ్చేస్తాడు. వచ్చినప్పుడు తన ఒంటి మీద అంతా కూడా చిరిగిన బట్టలు, మాసిన బట్టలు, మొత్తం తన అవతారం చూస్తే ఎలా అంటే ఒక పిచ్చివాడ అవతారం లాగా మారిపోయి ఉంటాడు. ఎంతో దూరం నుండి వాళ్ళ నాన్నగారిని చూసి, నాన్నగారు అనగానే తన కొడుకుని గుర్తుపడతాడు తండ్రి. గుర్తుపట్టి బాబు అని చెప్పేసి దగ్గరికి తీసుకొని, తన కొడుకుని దగ్గరికి తీసుకొని పని వాళ్ళని పిలిచి, ఫస్ట్ నా కొడుకును ఇంట్లోకి తీసుకెళ్ళండి అని చెప్పేసి చెప్తాడు. ఇంట్లోకి తీసుకెళ్ళిన తర్వాత తనకు స్నానం చేయించి మంచి బట్టలు వేసి, చేతులకు అన్నీ కూడా బంగారు ఉంగరాలు పెట్టేసి ఊర్లో వాళ్ళందరికీ పిలవమని చెప్తాడు. ఏమని, ఇన్ని రోజులు నా కొడుకు తప్పిపోయాడు అనుకుంటాను, నా కొడుకు తప్పిపోయిన వాడు మళ్ళీ తిరిగి నాకు దొరికినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది, ఊరందరికీ నేను ఈరోజు భోజనాలు పెడుతున్నాను అని చెప్పేసి అంటాడు. అని అందరినీ పిలిచి విందు ఏర్పాటు చేస్తాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, కొడుకు అంత తప్పు చేసినా కూడా తండ్రి మంచి మనసుతో క్షమించాడు. తండ్రి మనసు అంత గొప్పది, అందుకే తండ్రి యొక్క విలువను తెలుసుకోవాలి. పిల్లలు ఏది చేసినా కూడా తల్లిదండ్రులు వాళ్ళ మంచి కోసమే చెప్తారు అని చెప్పేసి గ్రహించాలి. ఏ తల్లిదండ్రికి పిల్లల మీద కోపం ఉండదు, వాళ్ళు మంచి దారిలో నడవాలనే చెప్తారు.